హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఎవరైతే ఏపీ పీజీ సెట్లో లైఫ్ సైన్సెస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే ఉన్నది మనకి 3 మంత్స్. 9th Feb నుండి ఏంటి అంటే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. గట్టిపోతే ఏంటి అంటే మనకి ఇంకా ఉన్నది 2 మంత్సే. ఈ యొక్క 20 days తీసేస్తే ఫెబ్. ఈ మనకి 2 monthsలో మనకి ఒక మంచి ర్యాంక్ వస్తానికి, మంచి మార్క్స్ వస్తానికి, గెయిన్ చేస్తానికి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటి వరకు మనం కవర్ చేసామంటే ఆల్మోస్ట్ మనకు 70 మార్క్స్ అని 60 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఓకేనా అంటే ఫస్ట్ వచ్చేసి లైఫ్ సైన్సెస్లో మనకి ఫస్ట్ వచ్చేసి సెల్ బయాలజీ ఉంటుంది. సెల్ బయాలజీ ఖచ్చితంగా మీరు మీ బీఎస్సీ మొత్తంలో ఖచ్చితంగా 3rd సెమిస్టర్ వాట్ ఎవర్ ఇట్ 4th సెమిస్టర్లో కానీ జువాలజీ వాళ్ళకి వచ్చేసి పర్టికులర్ ఒక సెమిస్టర్లో మీరైతే ఖచ్చితంగా ఏంటంటే ష్యూర్లీ సెల్ బయాలజీ అనేది ప్రిపేర్ అయ్యి ఉంటారు. మీరు బై హార్ట్ చేసినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఏంటి అంటే సెల్ బయాలజీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. సెల్ బయాలజీ ఏంటి అంటే ఫస్ట్ మీరు సెల్ బయాలజీతో స్టార్ట్ చేయండి. సెల్ బయాలజీ తర్వాత మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ష్యూర్గా చూడండి, అండ్ తర్వాత జెనెటిక్స్. ఈ 3 టాపిక్స్ మీరు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యారంటే మనకి ఈజీగా ఏంటి అంటే 25 MCQs అనేది ఈ 3 chapters నుండే వస్తుంది ఆల్మోస్ట్. మీకేంటి అంటే నెగిటివ్ మార్క్సింగ్ అనేది కూడా ఉండదు కాబట్టి మనకేంటి అంటే కొంత ఐడియా ఉన్నా కానీ ఒక పర్టికులర్ చాప్టర్ మీద మనం బిట్ పెట్టేసినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి కొద్దిగా బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. ఎగ్జామ్లో మాక్సిమం బేసిక్సే అడుగుతారు. అంతకుమించి ఎక్కువగా ఇన్ డెప్త్ కెస్కేడ్ పాత్వేస్ అలాంటివి ఏం అడగరు. మీరు భయపడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇమ్యునాలజీ స్టార్ట్ చేయండి. ఇమ్యునాలజీ తర్వాత వచ్చేసి ఇమ్యునాలజీలో కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే 2 to 3 బిట్స్ అనేది ష్యూర్లీ అడుగుతారు, లేదా 2 కానీ 3 కానీ ష్యూర్లీ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఎకలాజీ, ఎన్విరాన్మెంట్, ఎవల్యూషన్. ఈ 3 టాపిక్స్ ఏంటి అంటే మీరు మీ దగ్గర స్టేట్ జువాలజీ బుక్ ఉన్నా వాట్ ఎవర్, మీరు మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా రిఫరెన్స్ బుక్స్ ఉన్నా కానీ వాటిలో కూడా మీరు చూసుకోవచ్చు. వాటిలో ఏంటి అంటే ఇన్ డెప్త్ ఉంటుంది, మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అని తెలియదు. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా మీరు ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఉంటాయి మన దగ్గర. ఎన్సీఆర్టీలో మొత్తం మనం ఏంటి అంటే మొత్తం క్లియర్ చేయొచ్చు. ఎవల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ 3 టాపిక్స్ వాటిలో ఉంటుంది. ఎవల్యూషన్ అయితే ష్యూర్లీ ఉంటుంది. ఎకాలజీ అయితే కొంత ఏంటి అంటే మ్యాటర్ అనేది సఫిషియెంట్ గా సరిపోదు. దాన్ని మీరు ఏదైనా రిఫరెన్స్ బుక్ ఉన్నా ఆ బుక్స్ గురించి కూడా నేను చెప్తాను మీకు వీడియో లాస్ట్ లో. ఇంకా యానిమల్ సైన్స్. యానిమల్ సైన్స్ అండ్ ప్లాంట్ సైన్స్ లో ఏంటి అంటే ప్లాంట్ సైన్స్ లో మీకు ఏమన్నా బేసిక్స్ తెలుసుకోండి. మీ దగ్గర ఏంటి అంటే ఆల్రెడీ మీ అందరి దగ్గర బాటనీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు స్టేట్ కానీ ఎన్సీఆర్టీలో అయితే మీకు ప్లాంట్ సైన్స్ మొత్తం కవర్ చేయొచ్చు. కొన్ని టాపిక్స్ ఉండవు. కొన్ని టాపిక్స్ లేని టాపిక్స్ ఏంటి మనం క్రోమ్ చేసినా కానీ ప్రిపేర్ అయిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ షూర్ గా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే బీఎస్సీ మైక్రోబయాలజీ చేశారో మీకు బీఎస్సీ మైక్రోబయాలజీలో ఏంటంటే ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి. ఈ టాపిక్స్ ఖచ్చితంగా షూర్ గా ప్రిపేర్ అవ్వండి. దీని నుండి కూడా మనకి ఏంటి అంటే 3 బిట్స్ అనేది రావచ్చు షూర్ గా. న్యూట్రిషన్ అయితే లాస్ట్ టైం అసలు బిట్ రాలేదు అంటున్నారు. ఏంటి అంటే విటమిన్స్ గురించి అడుగుతారు. వీటిలో ఇక్కడ మనం విటమిన్స్ చదువుతాం, అండ్ నెక్స్ట్ పోతే బయోమాలిక్యూల్స్ కూడా విటమిన్స్ చదువుతాం. డెఫిషియన్సీ అలాంటివి ఏమైనా అడుగుతారు. మనం బయోమాలిక్యూల్స్ కవర్ చేసామంటే ఆల్మోస్ట్ సరిపోద్ది. నెక్స్ట్ ఫిజియాలజీ. ఈ ఫిజియాలజీ ఏంటి అంటే ష్యూర్లీ మీరు ఫిజియాలజీ మొత్తం ఏంటి అంటే ఎన్సీఆర్టీలో ఉన్న హ్యూమన్ ఫిజియాలజీ కవర్ చేశారనుకోండి ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మాలిక్యులర్ మైక్రోబయాలజీలో అనుకోండి ఎంజైమ్ నేమ్స్ కానీ టెంపరేచర్ వాల్యూస్, పర్టికులర్ టెంపరేచర్ లో ఈ ఎంజైమ్ వర్క్ అవుతుంది. ఆ టెంపరేచర్స్ అనేది మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ ఏంటంటే న్యూమరికల్స్ అసలు అడగరు. బై మిస్టేక్ లో ఏమైనా అడిగే ఛాన్స్ ఉంటే అప్లికేషన్స్ అనేది ఎక్కువ పడ్డాయి అనుకోండి కొద్దిగా ఏంటి అంటే కొద్దిగా టఫ్ గా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 25,000, 25K అప్లికేషన్స్ పడుతాయి ఎవ్రీ ఇయర్. ఈసారి ఒక 30K పడింది అనుకోండి. కొంత ఏంటి అంటే మోడరేట్ గా అడిగేసేలా టఫ్ గా అడుగుతారు. అలా ఛాన్సెస్ ఉంటాయి. మనం కొద్దిగా ఇన్డెప్త్ ఒక సర్ఫేస్ లెవెల్ కాకుండా కొద్దిగా ఇన్డెప్త్ ప్రిపేర్ అయ్యామనుకోండి మాలిక్యులర్ మైక్రోబయాలజీ మనకి సేఫ్ సైడ్ ఉండొచ్చు. అందుకని టెంపరేచర్ వాల్యూస్, ఓపెరాన్ డిఫరెన్సెస్ చూసుకోండి. వెక్టర్ కాంపోనెంట్స్, రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కానీ బోల్టింగ్ టెక్నిక్స్ చూసుకోండి. ఏ బోల్టింగ్ టెక్నిక్ దేన్ని డిటెక్ట్ చేస్తుంది అలాంటివన్నీ కొద్దిగా బేసిక్స్ తెలుసుకోండి మీరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కామన్ మిస్టేక్స్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏదైనా ప్రిపేర్ అవుతాం కదా. ఏదైనా ప్రిపేర్ అయినప్పుడు ఏంటి అంటే మోస్ట్లీ ఏంటంటే దాన్ని ఒక టాపిక్ కవర్ చేసిన తర్వాత మనం ఏంటి అంటే ఇంకొక టాపిక్ ఏంటి అంటే రివిజన్ చేయకుండా వదిలేస్తాం. అలా రివిజన్ చేయకుండా వదిలేశారు అంటే మీరు ఏంటి అంటే టాపిక్ మర్చిపోతారు. ఆ టాపిక్ మీరు రివిజన్ ఏంటి అంటే ఒక టాపిక్ అయిపోతే 3 days తర్వాత కానీ అయిపోయిన టాపిక్ నెక్స్ట్ డే ఇంకో టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి కొత్త టాపిక్ ముందల మీరు ఒక 30 minutes అయినా వాటిని MCQs చేయడం కానీ మీరు కాన్సెప్ట్ లైక్ మీ దగ్గర ఏమైనా స్టిక్కీ నోట్సెస్ ఉంటే స్టిక్కీ నోట్స్ లో మీరు కొంత మ్యాటర్ రాసుకుంటే వాళ్ళకి స్టిక్ చేస్తారు కదా.
సో అలా స్టిక్ చేసినా కానీ నో ప్రాబ్లం. సో దాన్ని మీరు చూస్తే కాన్సెప్ట్ గుర్తొచ్చేటట్టుగా స్టిక్కీ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. సో సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేయకపోవడం. సో మీరు ఏంటంటే కాన్సెప్ట్ చేశారు సెల్ బయాలజీ మొత్తం. సో సెల్ బయాలజీలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, వాటిని సాల్వ్ చేయండి. సో మీరు అలా సాల్వ్ చేస్తే మీకు ఏంటి అంటే సో కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో నేను చేస్తున్నాను, సో నాకు అర్థమవుతుంది కాన్సెప్ట్ అని మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. సో మనకి టాపిక్ వచ్చు, సో దీనికి అసలు టైం కేటాయించిన అవసరం లేదు అని అనుకుంటాను చూసారా. సో అప్పుడైతే చాలా బిస్కెట్ అవుతుంది అలా. సో అలాంటి ఏం చేయొద్దు, మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు అది వచ్చినా రాకపోయినా సో ఇది నాకు వచ్చి ఈజీ టాపిక్ అనుకోకుండా దాన్ని ప్రిపేర్ అవ్వండి కంపల్సరీగా. దాని మీద అట్లీస్ట్ మీరు ఏంటి అంటే ఒక 30 ఎంసీక్యూస్ చేయండి. ఓకేనా, కుదిరితే 30 ఎంసీక్యూస్ చేయండి. ఒక కాన్సెప్ట్ అయిపోగల మీకు ఏంటి అంటే ఒక బిల్డ్ అవుతుంది ఒక కాన్ఫిడెన్స్. సో మీరు బట్టి కొడుతున్నారా లేకపోతే కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుని దాన్ని అప్లై చేస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకో మిస్టేక్. సో అసలు మన వాళ్ళు అసలు ఎంసీక్యూసే చేయకపోవడం. సో ఎంసీక్యూస్ అస్సలు చేయకుండా ఉంటారు కొంతమంది. సో కాన్సెప్ట్ చదివేసా నాకు వచ్చేసింది అనుకుంటారు. అలా కాదు, ఎంసీక్యూస్ కూడా చేయండి. మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఆ బిట్ని ఎలా అడుగుతున్నారు ఏంటని మీకు అసలు ఐడియానే ఉండదు. సో మీరు అందరూ బీఎస్సీలో థియరీ ఎగ్జామ్ రాస్తారు. సో మీకు ఎంసీక్యూస్ ఎలా ఇస్తారు అలాంటి ఏం తెలియదు కాబట్టి సో ష్యూర్లీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో ఎంసీక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో అలాంటి వీడియోస్ ఇంకా మీకు లైఫ్ సైన్సెస్ మీద కావాలంటే ష్యూర్లీ లైక్ చేయండి. సో మన ఛానల్ని సో లైక్ చేయండి వీడియోని. సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫ్రీ టైంలో నేను ఖచ్చితంగా ష్యూర్లీ వీడియోస్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో లైఫ్ సైన్సెస్ పేపర్లో సో కాన్సెప్ట్ కానీ సో సిలబస్ అలాంటివి ఏమైనా ఉంటే సో ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు మీరు. సో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో మనకి ఏంటి అంటే సో టోటల్ 100 బిట్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్లో. సో 100 బిట్స్కి మనకి కరెక్ట్గా 1 మినిట్ కూడా ఉండదు. సో జస్ట్ 19 మినిట్స్ ఉంటుంది మనకి. సో ఈ 19 మినిట్స్లో 100 బిట్స్ చేయాలి. సో మీరు ఏంటి అంటే చాలా ఫాస్ట్గా చేయాలి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక టైమింగ్ సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు కదా లాస్ట్లో. సో అప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్ని ప్రిపేర్ అవ్వండి. సో మీరు మాక్ టెస్ట్ని ప్రిపేర్ అయ్యారంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఓకే అంటే ఇక్కడ మీరు ఈ పీవైక్యూస్ సో నెక్స్ట్ పోతే ఎంసీక్యూస్ ఏంటి అంటే కాన్సెప్ట్ అయిపోయినప్పుడు చేస్తారు. మాక్ టెస్ట్ ఎప్పుడు చేస్తారంటే మీరు ఓవరాల్ సిలబస్ మొత్తం కవర్ చేస్తారు చూసారు, అప్పుడు మీరు మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తారు. ఓకేనా, అర్థమైంది కదా. సో పీవైక్యూస్ కి నెక్స్ట్ పోతే ఎంసీక్యూస్ ప్రాక్టీసెస్ అండ్ మాక్ టెస్ట్ కి డిఫరెన్స్ ఏంటో. సో నెక్స్ట్ పోతే క్లియర్ స్ట్రాటజీ లేకపోవడం. ఓకేనా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏది దొరికితే అది ప్రిపేర్ అవ్వాలి కదా, ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి. సో మీకు అర్థమైపోద్ది. సో అనేది వీడియో మొత్తం సో మీకు ష్యూర్లీ హెల్ప్ అయిద్దని. సో ఏంటంటే మీరు కాన్సెప్ట్ని చదవండి, పారాగ్రాఫ్ని కాదు. సో ఎంత పారాగ్రాఫ్ ఉంది ఇదంతా నేను చదవాలని కాదు, దాన్ని మీరు ఎంత ఆ పారాగ్రాఫ్లో ఎంత కాన్సెప్ట్ ఉంది మీరు ఎంత అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది మ్యాటర్. సో ఎగ్జామ్లో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివిజన్ చేయండి డైలీ. ఒక 1 అవర్ అట్లీస్ట్ రివిజన్ చేస్తానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఓల్డ్ టాపిక్స్ 30 మినిట్స్ అన్నా చేయండి, లేకపోతే 30 మినిట్స్ చేయండి, లేకపోతే అట్లీస్ట్ 1 అవర్ చేయండి. సో 1 అవర్ మీకు ఏంటంటే ఓల్డ్ మీరు మర్చిపోరు. సో అలా మర్చిపోయి మనం కొత్త చదువుతున్నాం అంటే దానికి యూజ్లెస్ కదా. సో అలా కాకుండా సో రివిజన్ అనేది చేయండి. సో మీరు ఏంటి అంటే నెక్స్ట్ మీకు ఎలిమినేషన్ మెథడ్ అనేది మీరు నేర్చుకోండి. సో ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, సో ఆ టాపిక్ మీరు నేర్చుకుంటారు. సో మీకు ఆ బిట్స్ ఉన్నాయి చూసారా. సో 4 ఏ ఇస్తారు, బి ఇస్తారు, సి అండ్ డి ఇస్తారు. సో ఇట్లా ఏంటంటే ఎలిమినేషన్ చేయాలి. ఈ క్వశ్చన్ కి ఈ బి అనే ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. సో అసలు లింకే లేకపోతే నాన్ సింక్ అయితే దాన్ని కొట్టేయండి. సో సి రిలేటెడ్ గా ఉంది అంటే కొద్దిగా చూసి పెట్టుకోండి. తర్వాత ఏ అసలు రిలేటెడ్ గా లేదు. సో ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. మీరు ఇలా ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తే మీకు ఈజీగా ఏంటి అంటే సో మీరు ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. మన నెగిటివ్ మార్క్స్ లేని వాటికి ఈ మెథడ్ బాగా ఫాలో అయ్యి యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి 3 టాపిక్స్ మీరు ష్యూర్ గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది 3 టాపిక్స్ మీద. ఓకేనా, బయోకెమిస్ట్రీ వచ్చేసి మీరు ఒక 3 టాపిక్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి. సో ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి బుక్స్. సో మనం ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనేది మ్యాటర్. సో రిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే ఎన్సీఆర్టీ వెళ్ళిపోండి మీరంతా. ఓకేనా, సో ఎన్సీఆర్టీ అయితే మీకు సరిపోతుంది. సో ఇంకా మీరు ఏమన్నా కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏంటి అంటే సో మీకు సెల్ బయాలజీకి సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ మాలిక్యులర్ బయాలజీ ఉంది చూసారా. సో ఈ మాలిక్యులర్ బయాలజీకి నెక్స్ట్ పోతే ఎవల్యూషన్. సో ఈ అన్నిటికి ఏంటి అంటే ఒక పిఎస్ వర్మ బుక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లింక్ వచ్చేసి నేను ఏంటి అంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ బుక్ ఒకసారి మీరు చూడండి. సో అది కొనుక్కుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సో అదంతా అవసరం లేదనుకుంటే మాత్రం మీరు ఏంటి అంటే సో నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో మీరు
మీ డిగ్రీ బుక్స్ ఉన్నాయి చూసారా, డిగ్రీ మెటీరియల్స్. సో ఆ డిగ్రీ మెటీరియల్స్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఇవన్నీ మా వల్ల అవ్వదు సో అనుకుంటే డిగ్రీ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా, డిగ్రీ మెటీరియల్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి చూసి ఆ మెటీరియల్ అనేది రిఫర్ చేయండి. సో దానికన్నా బిఫోర్ ఏం చేయాలంటే మీరు ష్యూర్లీ సో మీరేంటి అంటే మీ యొక్క స్టడీ మెటీరియల్స్ లో ముందు ఏంటి అంటే వీడియో లెక్చర్ చూసి, సో వీడియో లెక్చర్ అండర్స్టాండ్ చేసుకొని, సో నెక్స్ట్ ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మీకు ఈజీగా అర్థమైపోద్ది. డిగ్రీ మెటీరియల్స్ నెక్స్ట్ పోతే ఎన్సీఆర్టీ. ఓకేనా? ఈ రెండు ప్రిపేర్ అవ్వండి. సో ఆల్మోస్ట్ మీ ప్రిపరేషన్ కి సరిపోతుంది. సో ఈ వీడియో ఇంతవరకే. సో మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.